నేనిప్పుడు వచ్చినది నీ తండ్రిగా కాదు, నేనిక్కడ నిలిచినది మీ బిడ్డగా కాదు. నేనొక రాజద్రోహిని బంధించవచ్చిన రాజప్రతినిధిని. నేను ప్రజాద్రోహులను శిక్షింప నిలిచిన ప్రజాప్రతినిధిని. నీవు అపరాధివి. ఏమిటి నేను చేసిన అపరాధం? రాజశాసన ధిక్కారం. అక్రమాన్ని ధిక్కరించటం మాకు పుట్టుకతోనే సంక్రమించిన అధికారం. బానిసలను రెచ్చగొట్టి కూడగట్టి నీవు సాగించిన విప్లవం ప్రతి మనిషికి కావలసిన కనీస కర్తవ్యం. అదే అరాచకం కాదు, రాచరికానికి తిలోదకం. రాజ్యపాలన, ప్రజారక్షణ ప్రభువుల బాధ్యత. ప్రభుత్వానికి విధేయత ప్రజల బాధ్యత. ప్రభువులు, ప్రభుత్వం. దోపిడీ దొంగలు ఒక దుర్ముహూర్తాన తమకు తామే తగిలించుకున్న గౌరవ బిరుదు ప్రభుత్వం. పులులు తోడేళ్లు కలిసి శాస్త్రీయంగా చేసుకున్న లాలూచి ఒప్పందం ప్రజా రక్షణ. పావు పడగనిడన తారాడే పసివాడి ప్రాణానికి పర్యాయ పదం ప్రభుల పాలన. ఆవుల మందకు పెద్ద పులి కాపల. నీతో వాదం నాకిక అనవసరం. ఆలస్యంగానైనా గ్రహించినందుకు మీకు నా అభివందనం. నీకిదే ఆఖరి అవకాశం. క్షమాపణైనా చెప్పుకో. అది మాకు అలవాటు లేదు. ప్రభువులకు పాదాక్రాంతమైనా కావాలి. అది మా ఆచారం కాదు. ప్రజాద్రోహుల తలలు తెంచడమే కాని తలలు వంచడం మా తల్లులకే అపచారం. అయితే నీ అంతిమ నిర్ణయం? ఆగండి. ఈ సమస్యను ధర్మయుద్ధంలో మేమే తెలుసుకుంటాం. సీత, ఏమిటమ్మా యఘాయిష్యం? నువ్వెందుకు వచ్చావు అమ్మాయి కక్షి వాళ్ళ మధ్యకు? అన్నయ్య, అమ్మా, మీ తండ్రి కొడుకుల వైరం ఇంతటితోనైనా సమసిపోకూడదా? నాన్న, నా ప్రాణాలు ఇచ్చాను కదా, అన్నయ్య ప్రాణాలైనా వదిలేలేవా? సీత, కాని ఎత్తున కత్తి దించుకు. చంపు నాయన, నీ చేతిలో మరణమే నాకు తరుణోపాయం. చంపు. సందేహించుకు నాయన, నేను ఓడిపోయి నీకు వశమైన
నువ్వు నన్ను క్షమించిన లోకం నన్ను నమ్మదు. లాలూచి పడి కొడుకు పక్షం చేరానన్న అపరింద నాకు తప్పదు. రాజద్రోహినన్న కళంకం నేను బ్రతికినన్నాడే కాక చచ్చిన తర్వాత కూడా వేధిస్తుంది. నా ఆత్మ క్షోభిస్తుంది. నా మాట మన్నించు నాయన. నన్ను చంపి నా శవాన్ని ప్రభువులకు కానుకగా పంపించు. అప్పుడే నా రాజభక్తి నిరూపితమవుతుంది. నా ఆత్మకు శాంతి కలుగుతుంది నాయన. నా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకింకా రాజభక్తి మౌఢ్యం పోలేదు. ఆలుబిడ్డల మమతానురాగాలు ఆహుతి చేసిన మీకింకా కీర్తిదాహం తీరలేదు. సరే, ఇదిగో బంధించండి. కథ కొడుకు ప్రాణాలు సమర్పించిన రాజభక్తాగ్రేసుడిగా అజరామరమైన ఆచంద్రార్క కీర్తి శిఖరాన్ని అధిరోగించి చరిత్ర దొరకండి. రండి, బంధించండి. అవును, ఇది నిజం. నేను మీకు లొంగిపోతున్నాను. నన్ను బంధించి తీసుకువెళ్ళండి. రాజేంద్ర, కాదు, ఇది మా కుటుంబ విషయం. మా తండ్రి కొడుకుల మధ్య సాగుతున్న సమరం నేటితో అంతం కావాలి. అయితే మేము లొంగిపోతాం. మాకు విముక్తి మార్గం చూపించిన మా నాయకుని ప్రాణాలతో కొనుక్కున్న ఈ స్వేచ్ఛ మాకు అక్కర్లేదు. మేము లొంగిపోతాం. మీకు శుభవార్త. మన రఘునాథ నాయకుల వారు తన కుమారుడు రాజేంద్రునితో పాటు బానిసలందరినీ బంధించి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు వార్త. ఈసారి రాజద్రోహులకు శిక్ష ద్వీపాంతరవాసం కాదు, బహిరంగ చిత్రవధ. ఈ కథ నాకెందుకు? నా కూతురు సంగతి ఏం చేశారు? రాజద్రోహం ఎవరు చేసినా దండనార్హులే కదా ప్రభు. అవును, లంకకు విలాసయాత్ర నెపముతో వెళ్లి విద్రోహులతో చేతులు కలిపి రాచరికాన్నే వెన్నుపోటు పొడిచిన రాజద్రోహి రాకుమారి కూడా శిక్షార్హురాలే కదా ప్రభు. ఆ కుమార్తె రాజద్రోహ? ఇంకా నయం నన్ను రాజద్రోహి అన్నావు కాదు. ఆ మాట అనవలసి వస్తుంది. అంటే నీ నాలుక వేయి చీలికలు చేయించి నిన్ను శిరచ్ఛేదం చేయిస్తాను. ఎడిశారు? ఎవరు? తమరే. నేడే రాజద్రోహులందరికీ ప్రజల సమక్షంలో బహిరంగంగా శిక్షా ప్రదర్శనం. అదంతా మీరే జరిపిస్తున్నట్లు నటించాలి. మేము చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. దానికి భిన్నంగా ఏమైనా జరిగిందో వీళ్ళిద్దరూ మీ పక్కనే కత్తులతో నిలబడి ఉంటారు. వాళ్ళందరూ ఈటలతో మీ వెనుక పక్కే నిలబడి ఉంటారు. మేము చెప్పిన దానికి అభ్యంతరం చెప్పారు. వీళ్ళ కత్తులకు వాళ్ళ ఈటెలకు మీరు బలి. మీ కూతురు హరి